2 గుంటలున్న వాడికి 200 ఎకరాలు అంటాడు, ఒకడేమో 200 ఎకరాలు అంటాడు, ఒకటి 7,000 ఎకరాలు అంటాడు. ఏది కరెక్ట్? ఒకడేమో 200 ఎకరాలు అంటాడు, ఒకడేమో 7,000 ఎకరాలు అంటాడు. ఏది కరెక్ట్ వస్తే తెలుసుకో. రెండోది 2 గుంటలు ఉన్నాడు 200,000 కోట్ల ఖర్చు పెట్టింది ఇప్పటికే. 2 గుంటల అభ్యర్థి కొన్ని 100 లారీల లిక్కర్ ఎట్లా ఖర్చు పెట్టిండు? 2 గుంటలు ఉన్న మనిషి 100 లారీల లిక్కర్ ఎట్లా ఖర్చు పెట్టిండు? 2 గుంటలు ఉన్న మనిషి కొన్ని 1000 ఓటింగ్స్ ఎట్లా పెట్టిండు? 2 గుంటలు ఉన్న మనిషి కొన్ని 100 మందిని 200 కోట్ల రూపాయలు ఎట్లా పర్చేజ్ చేసిండు? 2 గుంటలు ఉన్న మనిషి నిత్యం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళు చెప్పాలి. 2 గుంటలే ఉండే కదా. మరి ఆర్థిక మంత్రి చెప్పాలి 2 గుంటలకు ఎంత, 2 గుంటలు అమ్మితే 5,000 కోట్లు వస్తాయా 10,000 కోట్లు వస్తాయో హరీష్ రావు గారు చెప్పాలి, ఆర్థిక మంత్రి కాబట్టి. మీరేం చెప్పాలి? 2 గుంటలు అమ్ముకుంటే ఎన్ని చెప్పలు వస్తాయో మన ఊళ్ళో తెలుసు. ఆయనదేం కోకాబేడే కాదు, ఆయనేమో ఈ నియోజకవర్గం నా దగ్గర 20 లక్షల ఎకరం ఉండొచ్చు, 20 లక్షల ఎకరం ఉండొచ్చు అంటే 50,000 గుంట ఉండొచ్చు. 2 గుంటలు అమ్మితే 1,00,000 రూపాయలు వస్తుంది. 2 గుంటలు అమ్మితే 1,00,000 రూపాయలకు ఒక హోర్డింగ్ కూడా కాదు. మరి ఎట్లా పెట్టాడో చెప్పాలి, మీరు చెప్పాలి, మీరు రాయాలి. మీరు రాత్రి మీకు అర్థం కావట్లేదు.